హాయ్! హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. బాలేను 2 అనమాట. ఎందుకంటే ఇంటి మీద బెంగొచ్చేస్తుందండి చాలా. చాలామంది అనుకుంటారు కదా! ఆర్మీ సోల్జర్స్ వైఫ్స్‌కి వాళ్ళకేంటండి చక్కగా ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరిని వదిలేసేసి అత్తయ్యని, మామయ్యని, ఇంటిల్లిపాదిని అందరిని వదిలేసి ఇంకా భర్తతో ఎంజాయ్ చేస్తూ చక్కగా ఉండిపోయిద్ది. అక్కడ ఏం పనుంటుంది? ప్రొద్దున లేసామా, వంట చేసుకున్నామా, తిన్నామా, ఇంటి పనులు చేసుకున్నామా అనుకుంటారు. కానీ ఇక్కడ అంటే ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఇక్కడ స్ట్రగుల్స్ ఏంటి అనేవి. మేము కూడా మనుషులమే కదా! ఎంత హ్మ్, ఇప్పుడు నాకైతే నిజంగా అండి ఇంటి మీద చాలా బెంగొచ్చేసింది అసలు. ఒకలా చెప్పాలంటే హోమ్ సిక్ నాకైతే అసలు అలాగే అనిపిస్తుంది. అసలు ఎప్పుడెప్పుడు చిన్న పిల్లలాగా ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోదామా, ఇంటికెళ్ళిపోదామా పాపం నేనే ఇలా అనుకుంటుంటే ఇంక నా పిల్లల పరిస్థితి ఎలా ఉందో ఏంటో అసలు. ఊరికే ఇంటికెళ్దాం అంటే మా మమ్మీ ఎక్కడ తిట్టేస్తదోనని నా బిడ్డలైతే పాపం అడగడం గూడా మానేశారనమాట. నిజంగా అండి చాలా అంటే ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా అనిపిస్తుంది. అంటే ఒకే దగ్గర ఇన్ని మంత్స్ ఉండేసరికి అసలు నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు. దానివల్లనో లేకపోతే వాతావరణం కూడా కొంచెం చేంజ్ అయిందండి ఇవాళ. అసలు చాలా అంటే చాలా ఎండగా ఉంది ఇక్కడ. ఇంక దానివల్ల లేదంటే దేనివల్లో నాకు తెలీదు కానీ అస్సలు నా మూడయితే అస్సలు బాగా అనిపించట్లేదు. బాడీకి కూడా అంతగా నేను మెంటల్‌గా వీక్ అయ్యానో, ఫిజికల్‌గా వీక్ అయ్యానో అర్థం కావట్లేదు కానీ అస్సలు బాగా అనిపించట్లేదనమాట. ఇంకా నేను ఇవాళ మధ్యాహ్నం యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూస్తా ఉంటే, మనం నేమ్స్ మెన్షన్ చేసుకోవద్దు కానీ పాపం ఒక సిస్టర్ తను ఒక సోల్జర్ వైఫ్ అనమాట. ఇంక తనైతే ఒక లాంగ్ వీడియో అప్‌లోడ్ చేసుకున్నారు. పాపం ఇంకా అంటే అప్పటి సిట్యుయేషన్స్ సింధూర్ తర్వాత సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అనేది తనైతే ఇంకా వాళ్ళ ప్లేస్‌లో ఎలా ఉంది ఏంటి అనేది తనైతే అప్‌లోడ్ చేశారనమాట. పాపం తను అలా అప్‌లోడ్ చేసిందో లేదో అసలు తన మీదకి ఎంతమంది దండయాత్ర చేశారో నాకైతే చాలా బాధగా అనిపించింది. నేనెప్పుడు చెప్తూనే ఉంటాను కదండీ! సో, ఒక వీడియో తీయాలి, దాన్ని అప్‌లోడ్ చేయాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, అప్‌లోడ్ చేయాలి అంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుందండి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి గదా! సో, మనం వీలైతే మీరు తనని అప్రిషియేట్ చేయండి. లేదు అనంటే వదిలేసేయండి. ఎందుకు తనేం బ్రతిలాడుకోవట్లేదు గదా! పాపం నా వీడియోస్ చూడండి, నన్ను నచ్చేయండి అనేసి. సో, మనం కూడా కొంచెం ఆలోచిస్తే బావుంటుంది. ఇంకా నా కర్రీ విషయానికొస్తే చూస్తున్నారు కదా! నేను చెప్తూ ఉంటాను కదా! నాకు ఆనియన్ ఇంకా ఎగ్ కర్రీ ఇలా వండుకొని తినడం అంటే మాత్రం భలే ఇష్టం అబ్బా! ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా అల్లం పేస్ట్ తయారు చేసుకొని వండుకుంటే అస్సలు ఆ గుమగుమలే